అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 68వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అందరూ కారులో కూర్చున్నాక కార్ని థియేటర్ వైపు పరుగులు పెట్టించాడు సూర్య. కారులో కూడా అందరూ హుషారుగా మాట్లాడుకుంటున్న కిరణ్ మాత్రం అవి పట్టించుకునే స్థితిలో లేడు. మధు ఆ సంఘటనని ఎలా తీసుకుందో, తన గురించి ఏమనుకుంటుందో అన్న ఆలోచనలో తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ టెన్షన్తో ఏసీ కారులో కూడా చోటలు పట్టిస్తున్నాయి అతనికి. సూర్య కాల్ కట్ చేయగానే తనని మరింతగా అల్లుకుంటున్న చరణ్ చేతులని విసురుగా తోసేసి పైకి లేచి నుంచుంటూ కాల్ మాట్లాడుతూ, ఏంటి మీరు చేస్తున్న పనులు? ఎప్పుడూ ఇంతే, ఇలానే ఏదో ఒకటి చేసి మా అన్నయ్య దగ్గర తిట్లు తింటూ ఉంటారు. అసలు ఇలా మీ కాదు. మీరు ఇక నుండి డ్యూటీ టైంలో ఇలా నా క్యాబిన్కి వచ్చారంటే నేను నా జాబ్ రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటాను చెప్తున్నా అని అంది దీపు బెదిరింపుగా. మరి సిగ్గుతోనూ కోపంతోనూ ఎందుకో ఎర్రబడ్డా ఆమె బుగ్గల్ని చూసి నవ్వుకుంటూ చేయిలో నుంచి లేచి దీపు నీ దగ్గరికి తీసుకుంటూ, హహా, అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకే నాకు. బుజ్జి, నేను తట్టుకోలేను. నీకు తెలుసు కదా నేను నీకు దూరంగా ఉండలేనని. కారణాలు ఏవైనా సరే, పెళ్ళైన ఇన్నేళ్లకి మన మధ్య ఉన్న ఆ దూరం నిన్ననే దూరమైపోయి మళ్ళీ అందనంత దూరం పారిపోయింది అని నేను అనుకుంటూ ఉంటే మళ్ళీ నువ్వు ఇలా కోపం తెచ్చుకొని ఆ దూరాన్ని మన మధ్యకి తెచ్చి ఈ దూరాన్ని పెంచాలనుకుంటే నేను ఎలా తట్టుకోగలనే అన్నాడు దీపు భుజం మీద వాలి. గారాలు పోతూ గుక్క తిప్పుకోకుండా లొల్లడా మాట్లాడేసిన అతని వైపు అయోమయంగా చూస్తూ, చరణ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడింది తెలుగేనా అని అంది. ఆహా, అంత స్పష్టంగా మాట్లాడుతుంటే మళ్ళీ తెలుగేనా అని అడుగుతావేంటి తింగరి? అంటే దీన్ని బట్టి నేను మాట్లాడింది నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఉండు, మళ్ళీ మొదటి నుంచి చెప్తా అంటున్న చరణ్ని చూసి దండం పెడుతూ, వద్దు మహాశయ, అందులో దూరం అనే పదం తప్ప ఇంకో ముక్క అర్థం కాలేదు. మీరు తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్పినా అర్థం చేసుకునే బుర్ర నాకైతే లేదు. కానీ ఇంతకీ మా అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడని అడిగింది దీపు. అది విని భుజాలు ఎగరేస్తూ, నీ ఇష్టం, నేను చెబుతాను అని అన్నా నువ్వే వద్దన్నావు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆ తర్వాత ఈ టాపిక్ తెచ్చి నన్ను దూరం పెడితే మాత్రం బాగోదు, ముందే చెప్తున్నా అన్నాడు చరణ్. అవును, అనను బాబోయ్, అస్సలు అనను. ఇక దీని గురించి వదిలేసి అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడో చెప్పండి అంటున్న దీపుని చూసి నవ్వుతూ, ఏం లేదు బుజ్జి, నా మేనల్లుడికి అర్జెంటుగా మూవీ చూడాలి అని అనిపించిందట. అందుకని బావ తన కొడుకు కోరిక మేరకు అందరం కలిసి మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేశాడు. సో తను వాళ్ళందరూ తీసుకుని ఐమాక్స్కి వస్తాడట. మనల్ని కూడా అక్కడికి వచ్చేయమని చెప్పాడు అన్నాడు నవ్వుతూ. ఓ అవునా అని నవ్వుతూ, మనందరం కలిసి మూవీకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి ఎన్నేళ్ళు అయిపోయింది చరణ్ గారు. పోనీలేండి, వాడి కోరిక వల్ల మనం అందరం మళ్ళీ ఒకసారి మన మెమరీస్ని రీకలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అని టైం చూస్తూ, పదండి పదండి త్వరగా వెళ్దాం, షోకి టైం అయిపోతుందంటూ చరణ్ చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయింది దీపు. ఆమె తొందర చూసి నవ్వుకొని తన వెంట వెళ్తూ, మేము బయటికి వెళ్తున్నాం, ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే కాల్ చేయమని స్టాఫ్కి చెబుతూ దీపు వెంట వెళ్ళిపోయాడు చరణ్. కిరణ్ ప్రవర్తనని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాక అన్యమనస్కంగానే క్రాంతితో పాటు మాల్కి వెళ్ళిన మధుకి మిహిర్ కాల్ చేసి మూవీ విషయం చెప్పగానే అందరూ అంటే కిరణ్ కూడా ఉంటాడుగా, వాళ్ళతో చూద్దాం, వీలైతే తను అసలు అలా ఎందుకున్నాడో, అసలు నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నాడో ఇవాళ తేల్చేస్తాను అని అనుకొని, ఓకే అన్నయ్య, మేము డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాము అని చెప్పి క్రాంతికి కూడా అదే విషయం గురించి చెప్పి ఇద్దరు కలిసి ఐమాక్స్కి స్టార్ట్ అయ్యారు. అనుకుంటున్నట్టుగానే 10-15 నిమిషాల వ్యవధిలో అందరూ కూడా మన గ్యాంగ్ అంతా ఐమాక్స్కి రీచ్ అయిపోయారు. ముందుగా లంచ్ చేద్దామని రెస్టారెంట్లోకి వెళ్ళారు. సూర్య కారులో ఉండగానే ఫ్యామిలీ టేబుల్ బుక్ చేసేసి ఉండడంతో అందరూ ఒకే చోట సెటిల్ అయిపోయారు మన గ్యాంగ్ అంతా. మిగతా వాళ్ళందరూ జంటల వారీగా కూర్చుంటే శ్లోక్, కిరణ్, క్రాంతి, మధు మాత్రం విడివిడిగా కూర్చున్నారు. మధు తన గురించి ఏమనుకుంటుందో అని సతమతమైపోతున్న కిరణ్ 2 చైర్స్ అవతల కూర్చున్న ఆమె వైపు కంగారుగా చూస్తూ తన ఫీలింగ్స్ని చదవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడే మధు కూడా కిరణ్ వైపు చూడడంతో మళ్ళీ తడబడుతూ చూపులు పక్కకు తిప్పేసుకున్నాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తుంటే కిరణ్, మధులు మాత్రం ఒకళ్ళ ఫీలింగ్స్ని ఒకరు తెలుసుకోవాలని ట్రై చేస్తూ చూపులు కలిసినప్పుడల్లా తడబడి పక్క చూపులు చూసుకుంటూ మొత్తానికి లంచ్ని ఫినిష్ చేశారు. ఆ తర్వాత షో టైం అవుతోందని హడావిడిగా అందరూ వాళ్ళ టికెట్స్ బుక్ అయిన స్క్రీన్లోకి వెళ్ళారు. అక్కడ కూడా అందరూ జంటల వారీగా కూర్చోవడంతో లాస్ట్కి కిరణ్, శ్లోక్, క్రాంతి, మధులు మిగిలారు. అప్పటికే టైటిల్ స్టార్ట్ ఇవ్వడంతో త్వరగా మీరు కూడా కూర్చోండి అని మిహిర్ తొందర చేస్తూ తన ఎదురుగా ఉన్న శ్లోక్ని చెయ్యి లాగిపెట్టి తన పక్కనే కూర్చోపెట్టుకోవడం చూసి ఇక ఆ తర్వాత శ్లోక్ వెనుక ఉన్న క్రాంతి అతని పక్కన సెటిల్ అయితే క్రాంతి పక్కన మధు కూర్చుండిపోయింది. ఇక తనకి మధు పక్కన తప్ప వేరే సీట్ లేకపోవడంతో ఆమె వైపు ఒకసారి చూసి ఇక తప్పక వెళ్ళి మధు పక్కనే కూర్చున్నాడు కిరణ్. ఈలోగా మూవీ స్టార్ట్ అయిపోవడంతో అందరూ మూవీలో లీనమైపోయి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే కిరణ్, మధులు మాత్రం చూపు స్క్రీన్ వైపు నిలిపి ధ్యాస మాత్రం ఒకరిపై ఒకరు పెట్టుకున్నారు. మన జంటలు అందరూ సరదాగా అక్కడ జరుగుతున్న సీన్స్ గురించి మాట్లాడుకుంటూ మూవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. శ్లోక్, క్రాంతిలు కూడా
కాస్త క్లోజ్ అయి ఉండడంతో వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటూ మూవీ చూస్తున్నారు. వాళ్ళందరూ అలా సరదాగా మూవీ ఎంజాయ్ చేయడం చూసి కనీసం తన వైపు చూడను కూడా చూడకుండా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్గా స్క్రీన్ వైపు చూస్తున్న కిరణ్ని చూసి వీడేంటి ఇంత కాన్సన్ట్రేటెడ్గా మూవీ చూస్తున్నాడు, ఇది నిజమేనా లేక కావాలని నాతో మాట్లాడకూడదని ఇలా చేస్తున్నాడా అని అనుకుంటూ వాడు మాట్లాడకూడదు అని అనుకుంటే మాత్రం నేను ఊరుకుంటానా ఏంటి? ఇవాళ ఇతగాడి సంగతి ఏంటో, అసలు ఇతను నా గురించి ఏమనుకుంటున్నాడో, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోకుండా నేను అస్సలు వదిలిపెట్టను అని అనుకొని తను కూడా సీరియస్గా మూవీ చూస్తూ ఉన్నట్టుగా చూస్తూ కావాలని తన చేతిని అతని చేతిపై వేసింది మధు. అప్పటిదాకా ఆమె వైపు చూడకూడదు, మాట్లాడకూడదు అనుకుంటూ మెచ్చిన చిల చెంతనుండగా మనసులో కలిగే సహజమైన భావాలని కూడా బయటపడినివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ చాలా కష్టంగా స్క్రీన్ వైపు చూస్తున్న కిరణ్ చేతిపై ఆమె చేతి స్పర్శ తగలగానే ఉలిక్కిపడి టక్కున చేతిని పక్కకు లాగేసుకున్నాడు. అతను అలా చేయగానే అబ్బో ఇందాకేమో ఏదేదో చేసి ఇప్పుడు మాత్రం చేయి తగిలితే ఎలా చేతిని లాగేసుకున్నాడు చూడు అనుకుంటూ ఈసారి బాడీ అంతా కిరణ్ వైపుకు వంచి తల అతని భుజంపై వాల్చింది. అసలు తను అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని కిరణ్ ఆమె తన భుజంపై పడుకోగానే కంగారు పడుతూ ఎవరైనా చూస్తారేమో అని తల తిప్పి అందరి వంక చూశాడు. కానీ అందరూ మూవీలో లీనమైపోయి ఉండడం చూసి ఉఫ్ అని రిలాక్స్ అయ్యి మా మధు సరిగ్గా కూర్చో అన్నాడు తడబడుతూ. అలా నత్తిగా మాట్లాడుతున్న కిరణ్ మాటలకి లోపలే నవ్వుకుంటూ ఉష్ కిరణ్ డిస్టర్బ్ చేయకు, మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సైలెంట్గా చూడు అని అంది. అలాగే పడుకొని ఏమాత్రం కూడా కదలకుండా ఆమె మాటలు విని తను ఆఫీస్లో జరిగిన సంఘటనకి ఏం బాధపడటం లేదని కిరణ్కి అర్థమై తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తను ఆమెకి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటుంటే ఆమె తనకి అంత దగ్గరగా వస్తూ ఉండడం చూసి ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతాడు. అలా మొత్తానికి మన అన్ని జంటలు కూడా కాస్త కష్టంగా మూవీ పూర్తి చేసి థియేటర్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత కూడా అంష్ పార్క్కి వెళ్దామని గోల చేయడంతో అందరూ కలిసి ట్యాంక్ బండ్ దగ్గర పార్క్, నెక్లెస్ రోడ్ అన్నీ చుట్టేసి బయట డిన్నర్ కూడా చేసి ఎప్పటికో సూర్య మ్యాన్షన్కి చేరుకున్నారు. అప్పటికే బాగా లేట్ అయిపోయిందని సూర్య మిగతా గ్యాంగ్ కూడా అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో అందరూ అక్కడే ఆగిపోయారు. అప్పటికి తిరిగి బాగా అలసిపోయారేమో అందరూ తమ రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద అలా వాలిపోయారు. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని తను కిరణ్ని అడగాలి అని అనుకున్నవి అడిగే టైం దొరకలేదని ఫీల్ అవుతూ ఉంది మధు. కాసేపటి తర్వాత లేచి కూర్చొని నేను ఇలా ఫీల్ అవుతూ ఉండడం ఎందుకు, ఇప్పుడు ఎటు వాడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేస్తే అనుకున్నదే తడువుగా అక్కడి నుంచి కిరణ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ రూమ్లో కిరణ్తో పాటు కృష్ణ కూడా ఉంటాడని మధుకి అనిపించి గుర్తు రావడంతో ఎప్పుడు ఎలా అబ్బా అని తనతో మాట్లాడడం అనుకుంటూ చేతిలోని తన ఫోన్ని గిరగిరా తిప్పుతూ ఆలోచిస్తున్న తనకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఎస్ అనుకుంటూ టెర్రస్ వైపు మెట్లెక్కుతూ కిరణ్కి కాల్ చేసింది. బెడ్ మీద పడుకొని మధుకి ఎలా దూరంగా ఉండాలా అని ఆలోచిస్తూ ఉన్న కిరణ్ ఫోన్ మోగిన శబ్దానికి ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని చూసి దాని మీద స్క్రోల్ అవుతున్న మధుని చూసి ఇదేంటి తను ఇప్పుడు నాకు కాల్ చేస్తుంది అనుకుంటూ లిఫ్ట్ చేయాలా వద్దా అని సందిగ్ధంలోనే కాల్ లిఫ్ట్ చేశాడు. అతను అలా కాల్ లిఫ్ట్ చేయగానే కనీసం హలో అని కూడా అనకుండా నేను నీతో మాట్లాడాలి, అర్జెంట్గా టెర్రస్ మీదకి రా అని చెప్పి కాల్ కట్ చేసింది మధు. ఆమె అలా మాట్లాడి ఫోన్ పెట్టేయగానే షాకింగ్గా ఫోన్ వైపు చూస్తూ ఇదేంటి తను చెప్పాలనుకుంటే చెప్పి ఇలా కట్ చేసేసింది, అసలు తను నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది, ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కిరణ్. కాసేపటికి తన మనసు వెళ్ళు అని పదే పోరు పెట్టేసరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి అప్పటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన కృష్ణ వైపు ఒకసారి చూసి బెడ్ మీద నుంచి దిగి రూమ్ బయటికి వచ్చి బయట ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా టెర్రస్ మెట్ల వైపు అడుగులు వేశాడు కిరణ్. ఎందుకు పిలుచుంటుంది? పొద్దున్న నేను చేసిన పనికి తిడదామని పిలుచుంటుందా, లేక నార్మల్గా మాట్లాడడానికి పిలుచుంటుందా, లేకపోతే నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడానికి పిలుచుంటుందా అని అనుకోగానే ఒక క్షణం ఎక్కలేని సంతోషం వచ్చేసింది. కానీ మరుక్షణంలోనే తన తాహతు గుర్తొచ్చేసరికి ఆ సంతోషం అంతా ఆవిరై ఉసూరుమంటూ ఆశకు కూడా ఒక అద్దుండాలి, నేను తనకి ఏ విషయంలోనూ సరితూగను కాబట్టి నేను ఆమెకు దూరంగా ఉండడమే కరెక్ట్ అనుకుంటూ ఒకవేళ మధు ప్రపోజ్ చేసినా నో చెప్పేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి టెర్రస్ మీదకి వెళ్ళాడు కిరణ్. అప్పటికే ఫోన్ అయితే చేశాను కానీ అసలు తను వస్తాడా రాడా అన్న అనుమానంతో టెర్రస్ పైన అటు ఇటుగా టెన్షన్గా తిరుగుతూ మెట్ల వైపే చూస్తూ ఉంది మధు. అప్పుడే చేతిలో మొబైల్ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ మెట్లెక్కుతున్న కిరణ్ కనపడగానే ఇప్పటిదాకా వస్తాడో రాడో అన్న టెన్షన్ అంతా పోగా పెదవుల మీదకి చిరునవ్వు వచ్చేసింది. కానీ వెంటనే అతన్ని చూడనట్టుగా రేలింగ్ దగ్గరికి వెళ్ళిపోయి బయటికి చూస్తూ నించుంది మధు. ఇంతలో పైకి వెళ్ళిన కిరణ్ ఆమె ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా రేలింగ్కి ఆనుకుని బయటకు చూస్తూ కనిపించింది. ఆమె వెనక్కి తిరిగి ఉండేసరికి
ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ ఏమీ కనిపించక ఏం ఆలోచిస్తోంది, ఇంతకీ తను బాగానే ఉందా కోపంగా ఉందా అని అనుకుంటూ మెల్లిగా తన పక్కకే వెళ్ళి నుంచొని మధు అని పిలిచాడు కిరణ్. అతను వచ్చి తన పక్క నుంచిన విషయం తెలిసిన అటువైపు చూడకపోగా కిరణ్ పిలిచినా కూడా కావాలని పలకకుండా మౌనంగా నించుంది మధు. తను పిలిచినా కూడా ఏం మాట్లాడకుండా కనీసం తన వైపు కూడా తిరిగి చూడకుండా నుంచున్న ఆమె తీరును చూసి ఏమీ అర్థం కాక, మధు ఏంటి ఈ టైంలో కాల్ చేసి మాట్లాడాలి రమ్మన్నావు, టైం ఎంతైందో చూస్తావా, అసలు ఇంట్లో ఎవరైనా మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు, పద కిందకి వెళ్దాం అన్నాడు. వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతూ. ఇంకా తను ఇంత మాట్లాడుతున్నా కూడా కదలకుండా మెదలకుండా అలాగే నించున్న ఆమె వైపు అసహనంగా చూస్తూ, మధు నిన్నే, ఏమైంది నీకు, పద కిందకి వెళ్దాం అన్నాడు. కిందకి తీసుకెళ్దామని తన చేతిని పట్టుకొని ముందుకు కదులుతూ వెంట కదులుతూనే అతను పట్టుకున్న తన చేతిని చూసి మళ్ళీ తలెత్తి కిరణ్ని చూస్తూ, ఈ చెయ్యి లైఫ్ లాంగ్ ఇలానే పెట్టుకుంటావా కిరణ్ అని అంది మధు ప్రేమనంతా తన గొంతులో నింపుకొని. ఆమె అన్న మాటకి ముందుకు పడుతున్న తన అడుగులు ఆగిపోగా షాకింగ్గా వెనక్కి తిరిగి మధునే చూశాడు కిరణ్. ఆమె మాట్లాడాలని అని పిలిస్తే ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ మధు డైరెక్ట్గా ఇలా పెళ్లి ప్రపోజల్ పెట్టేసరికి షాక్ అయిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు పాపం. ఆ షాక్లోనే ఆమె వైపు రెప్ప వేయకుండా చూస్తూ, మా మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేమైనా అర్థమవుతుందా అన్నాడు తడబాటుగా. తెలుగే మాట్లాడుతున్నాను కిరణ్ అని అతని చేతిలో ఉన్న తన చేతిని కళ్ళతోనే చూపిస్తూ, ఇలా నా చేతిని జీవితాంతం వదలకుండా పట్టుకుంటావా అని అంది నవ్వుతూ. ఆ మాటకి ఒకవైపు మనసంతా గాల్లో తేలినట్టుగా అనిపిస్తూ ఉంటే, నీ స్థాయిని నువ్వు మర్చిపోకు అని మెదడు పదే పదే హెచ్చరించేసరికి టక్కున ఆమె చెయ్యిని వదిలేసి, ఏయ్ మధు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంటూ, ఓ నేను ఎప్పుడు నిన్ను ఏడిపిస్తున్నానని ఇలా ప్రాంక్ చేసి నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావా అన్నాడు పెద్దగా నవ్వుతూ. అతని నవ్వు చూసి కిరణ్ నవ్వడం ఆపు, నేనేమీ జోక్ చేయట్లేదు నిజంగానే చెప్తున్నాను అంది కోపంగా. అయినా కూడా నవ్వడం ఆపకుండా, ఏంటి నిజం, నన్ను ఫూల్ చేయాలనుకోవడమా అని ఇంకేదో అనబోతున్న కిరణ్ మాటలని మధ్యలోనే ఆపేస్తూ అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, చాలు కిరణ్, నువ్వు ఇంతగా నటించిన అవసరం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు ఎప్పుడో తెలుసు, అలానే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు కూడా తెలుసు, అయినా కూడా ఎందుకు ఇలా డ్రామాలు చేస్తున్నావు నువ్వు అని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు మధు, అసలు నేను నిన్ను ప్రేమించడం ఏంటి, అసలు నిన్నెప్పుడు నేను ఆ ఉద్దేశంతో కూడా చూడలేదు, ధన్వితో దీపు వదినతో అను మాన్సులతో ఎలా ఉన్నానో నీతో కూడా అలానే క్లోజ్గా మాట్లాడాను, నాకు వాళ్ళెంతో నువ్వు కూడా అంతే, అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు, వెళ్ళి పడుకో అన్నాడు కిరణ్. మధుకి దగ్గరగా ఉండి అబద్ధాలు ఆడలేక దిక్కులు చూస్తూ అలా చూస్తున్న అతని మరింత దగ్గరికి లాగి మొహంలో మొహం పెట్టి చూస్తూ, కిరణ్ ఇంకా చాలు జోక్స్ వేయడానికి, ఇది టైం కాదు, నీకు వాళ్ళు నేను సమానం అంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు, నమ్మేదానేమో, బట్ అది మార్నింగ్ మన మధ్య అలాంటి సంఘటన ఒకటి జరుగుండకపోతే, కానీ ఇప్పుడు నీ కళలో నా మీద కనిపిస్తున్న ప్రేమ, పొద్దున నాతో ఉన్నప్పటి నీ బిహేవియర్ అవన్నీ చూశాక కూడా నేను ఎలా నమ్ముతాను చెప్పు, అయినా ఒక ఆడపిల్ల తనని ఎవరు ద్వేషిస్తోందో కనిపెట్టలేదేమో, కానీ తనని ఎవరు ప్రేమిస్తున్నారో మాత్రం ఈజీగా కనిపెట్టగలదు అంటూ కిరణ్ చెవికి దగ్గరగా వెళ్ళి, పొద్దున నువ్వు పెట్టిన ముద్దులలో నాకు కోరిక కనపడలేదు కిరణ్, నేను నీదాన్ని అన్న హక్కు, నీ స్పర్శలో నా మీద ఉన్న ప్రేమ మాత్రమే నాకు కనిపించాయి, సో నువ్వు ఈ డైలాగ్స్ అని చెప్పి నన్ను ఏమార్చాలని మాత్రం చూడకు అని అంది మధు. తన కళ్ళల్లో కనపడుతున్న నమ్మకం, ప్రేమ చూసి మనసు కరిగిపోగా, అవును నేను ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెని దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తున్న కోరికని బలవంతంగా అంచుకుంటూ, లేదు మధు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, ఇంకా పొద్దున్న ఏదైతే జరిగిందో అది నా వయసు పేడి ప్రభావం వల్ల జరిగిందే, కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా ఏం లేదు అన్నాడు తన కళ్ళలోకి చూడలేక దిక్కులు చూస్తూ. ఆ మాటలు విని కోపంగా కిరణ్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, చేసిందంతా చేసి వయసు వేడిలో చేశానని అంటున్నావా, కొంచెమైనా అర్థమవుతుందా నీకు నువ్వేం మాట్లాడావో అని ఏడుస్తూ కొరట ఆపి తనని చుట్టుకుపోయి, నాకు తెలుసురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, కానీ ఎందుకో నువ్వు ఒప్పుకోవటం లేదు నా దగ్గర ఆ విషయాన్ని అని అతన్ని వదిలి కోపంగా చూస్తూ, అయినా నీకు నేను మరీ అంత విరదానిలా కనపడుతున్నానా, ఎదుటి వాళ్ళ స్పర్శలో కోరిక ఉందో ప్రేమ ఉందో తెలుసుకోలేని పిచ్చిదాని అనుకున్నావా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు, మాటలతో నన్ను ఏమార్చాలని చూస్తున్నావు, అసలు నేనంటే నీకు ఇష్టం లేదా, నాకు దూరంగా ఉండాలి అని అనుకోవడానికి కారణం ఏంటి అని అడిగింది. ఆమె అలా తనని ఏడుస్తూ హక్ చేసుకునేసరికి కిరణ్కి కూడా ఏడుపు వచ్చేసింది. కానీ ఆ కన్నీళ్ళని తనకు కనపడివ్వకుండా తుడుచుకుంటూ, మధు చిన్నపిల్లలా మాట్లాడుకు, నేను నిన్నెప్పుడూ అలా చూడలేదు, నిన్ను కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే అనుకున్నాను, కానీ నువ్వు అంటున్న ప్రేమ దోమ లాంటివి ఏమీ లేవు, అనవసరంగా ఎక్కువ ఆలోచించి నువ్వు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టకు, ఈ టైంలో ఇలా మనల్ని ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, ఇక పద కిందకి వెళ్దామని సీరియస్గా చెప్పి అప్పటికే అతని మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటున్న మధుని చూసి, ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ కరిగిపోతానో అని నేను కిందకి వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి
వెనక్కి తిరిగి చూడకుండా ఇప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు కిరణ్. అతని మాటలు విని ఏడుస్తూ, ఎందుకు కిరణ్ ఇలా చేస్తున్నావు? నీ కళ్ళలోని స్పర్శలో నా మీద ప్రేమని నేను గుర్తించాను. అయినా కూడా కాదని వాదిస్తూ, ఎందుకు నాకు దూరంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? నేనే అడుగుతున్నా, నా మీద ప్రేమని ఒప్పుకోలేకపోవడానికి కారణం ఏంటి అని ఇలా తనని మెదడులో తిరుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ చాలాసేపు అక్కడే ఉండి ఎప్పటికో కిందకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. అప్పటిదాకా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్న రెండు కళ్ళు కూడా వాళ్ళ ప్రేమని లోపలే పడుతున్న బాధను చూసి చిన్నగా నిట్టూర్చి మధు వెళ్ళిన కాసేపటి తర్వాత తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కథ ఇంకా ఉంది. ఇదండి ఇవాల్టి అప్డేట్. మధు ఓపెన్ అప్ అయి తన ప్రేమని చెప్పిన కిరణ్ మనసులో నాటుకుపోయిన ఆలోచనలు తన ప్రేమని ఒప్పుకోనివ్వలేదు. అందుకే తను కష్టపడుతూ ఆమెను కూడా కష్టపెడుతున్నాడు. మరి ఇప్పుడు అతని ఆలోచనలు తప్పని తెలిసేది ఎలా? ఏ విధంగా వాళ్ళ ప్రేమ కూడా సఫలమై పెళ్లిపీట లెక్కబోతోంది? అది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.